ఈ వారం సో ఫ్రమ్ సో అనే డబ్బింగ్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మెప్పించే విధంగా ఉందా లేక సింపుల్ గా స్కిప్ చేసే విధంగా ఉందా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా బా థ్యాంక్ యూ. ఒక ఊరిలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ అశోక్ పుల్లుగా తాగి వెళ్తుండగా ఒక అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండటాన్ని గమనించి నేత్రానందం పొందుతాడు. అది గమనించిన జనాలు అశోక్ ని కొట్టాలని ప్రయత్నిస్తారు. దీంతో అతడు దయ్యం పట్టినట్టు హడావిడి చేసి పడిపోతాడు. ఇది నమ్మిన ఊరి జనాలు మరింతగా ఆ వార్తను ప్రచారం చేస్తారు. ఆ టైంకి ఊరి పెద్ద రవణ ఊర్లో ఉన్నాడు. దీంతో మిగిలిన జనాలు ఓ పూజారిని తీసుకొచ్చి అశోక్ లో ఉన్న దయ్యాన్ని వదలగొట్టాలని చూస్తారు. ఈ క్రమంలో అశోక్ లో ఉన్న ఆత్మను కనుగొనడానికి ఆ పూజారి ప్రయత్నించగా అశోక్ సరదాగా తన పేరు కాంచన అని పేరు చెబుతాడు. కానీ జనాలు అది సులోచన అని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఓ పెద్ద మనిషి సులోచన సోమేశ్వరం నుండి అని దానికి మరింతగా యాడ్ చేస్తాడు. మరోపక్క దయ్యాన్ని పోగొట్టడానికి కరుణాజీ స్వామీజీని రంగంలోకి దింపుతారు. ఆయన సులోచన గురించి వివరాలు కావాలని సోమేశ్వరం గ్రామానికి వెళ్లి రమ్మంటాడు. ఆ తర్వాత స్వామీజీ అశోక్ ని చిత్ర హింసలు పెడుతుంటాడు. దీంతో అశోక్ దయ్యం తనని వదిలి వెళ్లిపోయింది అని చెప్పినా జనాలు నమ్మరు. మరోపక్క సోమేశ్వరంలో నిజంగానే సులోచన అనే ఆమె చనిపోతుంది. ఆమె కథ ఏంటి, అశోక్ దయ్యం పట్టింది అనే అబద్ధం చెప్పినట్ట నిజం చెప్పినట్ట అనే ప్రశ్నలకి సమాధానం మిగిలిన సినిమా కథ అని చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. నాన్ స్టాప్ గా జనాలు నవ్వుతూనే ఉంటారు అని అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యలో కొంత లవ్ స్టోరీని కూడా పెట్టారు. అది ఇబ్బందికరంగా ఏం లేదు. అలాగని ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కూడా ఉండదు. సెకండ్ హాఫ్ కొంత వేగం తగ్గింది అనడానికి అదే కారణం అనిపిస్తుంది. అయితే కథ ముందుకు వెళ్తున్నప్పుడు అలా వేగం తగ్గడం అనేది కామన్ అని చెప్పాలి. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కామెడీ, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ లో కొంత వేగం తగ్గడం. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వదు. వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.